ఓకే, నమస్కారములు. మీ ప్రాంతీయ టీవీ శివబాబు. ఈ పొలము మనకు దేవుడిచ్చిన్నాడు. ఈ పొలము జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఈ సంవత్సరం దేవుడు మనకు సమృద్ధి పంటని ఇచ్చిన్నాడు. ఇవ్వబోతున్నాను, నమ్ముతున్నాను, నమ్మి ఉన్నాను. ఆమేన్, ఆమేన్. వాక్యం విందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము వచనము 7. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు చెప్పినాడు. కనుక మనకి ఏది ఇష్టమైనా ఆయన ఇస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ప్రతి విషయంలో తుఫాను బారి నుండి, ఎండ బారి నుండి, తెగులు బారి నుండి ఈ పొలాన్ని యేసుప్రభువు వారే రక్షించి ఉన్నారు. ఈ యొక్క పొలానికి ఏ యొక్క మందు వేయలేదు, స్ప్రే మందు చేయలేదు, ఎరువు మందులు ఏవి వేయలేదు. దేవుని మీదనే ఆధారంతో, ఆయన మీద నమ్మకంతో నమ్మి ఉన్నాం. పంట సమృద్ధిగా నూరంతల ఫలం ఇస్తున్నాడని, అందుకే ఆయన ఇచ్చి ఉన్నాడు, ఇవ్వబోతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదు, మోసే సమస్తము సాధ్యమే అని చెప్పినాడు. కనుక ఆయన పొలాన్ని ఆయన ఎలా కాపాడుకోవాలో, ఆయన సేవకులమైన మనకు కావాల్సిన సహాయం ఎలా అందించాలో ఆయనకు సమస్తం తెలుసు. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవేసు, నా నాన్నవైన అమ్మవైన నీవే క్రీస్తు. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవేసు, నా నాన్నవైన అమ్మవైన నీవే క్రీస్తు. నా కన్ని అయిన వాడవు, లేనివిచ్చే మా దేవుడవు. నా కన్ని అయిన వాడవు, లేనివిచ్చే మా దేవుడవు. అందరూ ఉన్నా నేను లేని వాడనైతిని, నీ ఉండగా నాకింక భయము లేదులే, నీ ఉండగా నాకింక భయము లేదులే. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవేసు, నా నాన్నవైన అమ్మవైన నీవే క్రీస్తు. భయపడకుడి, నేనే ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడని శిష్యులు చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సదాకాలం మనకు తోడైంటాడు, సహాయం చేస్తాడు. విడువను ఎడబాయని చెప్పినవాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు, సహాయం చేస్తాడు. ధైర్యము గలవాడు, దయచూపువాడు, దరి చేర్చుకోకుండునా మన యేసు ధైర్యమియ్యకుండునా. ధైర్యము గలవాడు, దయచూపువాడు, దరి చేర్చుకోకుండునా మన యేసు ధైర్యమియ్యకుండునా. పుట్టించిన వాడు పోషించకుండునా, అవయవములు ఇచ్చిన వాడాదరించకుండునా. పుట్టించిన వాడు పోషించకుండునా, అవయవములు ఇచ్చిన వాడాదరించకుండునా. ధైర్యము గలవాడు, దయచూపువాడు, దరి చేర్చుకోకుండునా మన యేసు
ధైర్యమీయకుండునా. పుట్టించినవాడు పోషించకుండునా, అవయవములు ఇచ్చినవాడు ఆదరించకుండునా అని వాక్యం బయలుపరిచిన ప్రకారం ఆయన సహాయం చేస్తాడు.